నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు. యాభై లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ సీఎం చంద్రబాబు. మచిలీపట్నం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు, రంగంలోకి దిగిన మహిళా కమిషన్ రాయపాటి శైలజ. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయం, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపిన కుప్పం పోలీసులు. సింగపూర్ లో 5వ రోజుకు చేరిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం. మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. దస్తగిరి హత్య కేసులో రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపణ. ఓ నిండు గర్భిణి సెల్ఫీ వీడియో హల్చల్. పలమనేరు నియోజకవర్గం తారస్థాయికి చేరుకున్న వైసీపీలో కోల్డ్ వార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థకు గురైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా, రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ లో ఉన్న పంటలన్నీ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్ తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఏడాది రబీలో హెక్టార్కు యూరియా వినియోగం తగ్గడం శుభ పరిణామమన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీనికోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ లో కలకలం రేపింది. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిపై అదే ఆఫీస్ కు చెందిన సీనియర్ అసిస్టెంట్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యవహారం బయటపడింది. దీనిపై బాధితురాలు గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్వయంగా స్పందించి మచిలీపట్నంలోని ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్న ఆమె అక్కడ విచారణ చేపట్టారు. కార్యాలయ ఉద్యోగులతో పాటు లోకల్ కంప్లైంట్స్ కమిటీ సభ్యులను కూడా ప్రశ్నించి వివరాలు సేకరించారు. బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, విచారణ నివేదికను కలెక్టర్కు అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తారని ఆమె మీడియాకు వెల్లడించారు. Maybe send a report
అది మరి ఎక్కడున్నా తెలీదు. బట్ రిటర్న్ రిపోర్ట్ అయితే ఏదైతే ఎల్సిసి చేసిందో, ఎల్సిసిలో ఎన్జిఓ ఉన్నారు, లీగల్ కౌన్సిలర్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఉన్నారు, పీడీ ఉన్నారు, అండ్ కలెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎల్సిసి. వీళ్ళ కింద ఉన్నారు. సో వీళ్ళు ఐ హావ్ సీన్ ద రిపోర్ట్. ఇట్ ఈస్ ఇన్, మరి అప్పుడే నేను చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ ఇట్ ఈస్ అ ఫేర్ ఎంక్వైరీ. ఇట్ ఈస్ అ ఫేర్ థింగ్. మీరు కనుక దాంట్లో ఏమన్నా తెలిస్తే మళ్ళీ నన్ను అడగండి. నేను రిపోర్ట్ చూసాను, దే గివెన్ అ ఫేర్ రిపోర్ట్. మీరు అన్నట్టు అదేలే, సి ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో అందుకే ఆ ఇనీషియల్ నుంచి షీ వాజ్ నాట్ హ్యాపీ, నాకు న్యాయం జరగదనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మేము రావాల్సి వచ్చింది. సో ఎల్సిసి ఎంక్వైరీ, మా ఎంక్వైరీ రెండు కలిపి కూడా మేము పంపిస్తాము. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయమని చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షల కేంద్రాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నేడు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయమని, అందుకోసం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులు పంట వేసి నష్టపోకూడదని ఇందుకోసమే ఈ భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల రైతులు తమ పొలాల్లో ఎలాంటి పంటలు పండుతాయి అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చని, తద్వారా రైతులు నష్టపోవడం జరగదన్నారు. ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా సరే అన్నా కాంట్రాక్టర్ గారు అడగల ఓపమంటారా అడగల అంత లాస్ట్ అడగల ఓపమంటారా అడగల పోవాలి ఒక స్టెప్ తిరగండి ఓకేనా కొంచెం నీలకంఠ రెడ్డి నీలకంఠ రెడ్డి సుధాకరణ రైతులు ఎవరు ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్ లో భూసారాన్ని పరీక్షించే కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక కార్యక్రమం. ఎక్కడ ఏది పండించాలన్నా ఆ భూమిలో ఏది పండితే మంచిది అని తెలుసుకొని అదే పంటను మనం వేయగలిగితే రైతులకు నష్టం రాదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రైతులకు ఎంతో మంచిగా ఉపయోగపడే ఒక కార్యక్రమం కాబట్టి ఇక్కడ మన మార్కెట్ యార్డ్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
దీన్ని రైతులంతా కూడా వాళ్ళ సాయిల్ టెస్టింగ్ చేసుకొని ఏ పంటలు పండిస్తే వారికి నష్టం రాని పంటని వేసుకొని రైతులు కూడా ఆనందంగా ఉండాలన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారికి, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఝాన్సీ గారికి, ఇక్కడ విచ్చేసిన ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కుప్పం మండలంలోనే గుట్టపల్లి కాలనీ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 అక్రమ క్వారీలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ కుప్పం పరిధిలో అక్రమ క్వారీల నుంచి 1 లారీ 2 హిటాచీ వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే సుమారు 30 గ్రానైట్ బ్లాక్లకు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి అక్రమ మైనింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను కుప్పం డిఎస్పీ మా ఇన్స్పెక్టర్ అర్బన్. నిన్న రాత్రి మాకు రాబడిన సమాచారం పైన ఈ గుట్టపల్లి దగ్గర ఉండే 2 గుట్టల్లో మేము రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మేము వచ్చి ఇక్కడ రైడ్ చేయడంతో ఈ క్వారీలో ట్రాన్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్న పెద్ద 16 టైర్స్ లారీలలో హిటాచీతోటి బౌల్డర్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత ఇది సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఇమీడియట్లీగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోడ్డుకి అవతల వైపు కూడా ఇంకొక చోట కూడా ఇటువంటి క్వారీ జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఒక హిటాచీ ఉంది. దాన్ని కూడా మేము సీజ్ చేసి ఏడి మైన్స్ వారికి తెలియజేశాము. గతంలో కూడా మేము అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరగడానికి ప్రయత్నం చేయొద్దని అని చెప్పాము. అయినా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ. ఇటువంటి విషయాల్లో ప్రజలు మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలతోటి మేము తెలుసుకోవాల్సింది ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మేము అర్ధరాత్రి వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఈ అక్రమంగా జరిగే క్వారీస్ విషయం కానీ, అక్రమంగా జరిగే పీడిఎస్ రైస్ గురించి కానీ, ఇంకా ఇతరత్ర ఏమన్నా సరే ఇల్లీగల్గా ఏవి జరిగినా కూడా ఇలాగే మాకు ఫోన్ చేసి సహకరిస్తూ ఇటువంటి విషయాల్లో కొద్దిగా అలర్ట్గా ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇటువంటి అక్రమాలు జరగకుండా మేము చూసుకోగలమండి. థ్యాంక్ యూ. సింగపూర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రుల శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. నేడు 5వ రోజున మంత్రుల బృందం ప్రధానంగా సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై దృష్టి సారించింది. ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్న అంశంపై సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్వన్నా మంత్రులకు వివరించారు. ముఖ్యంగా సింగపూర్ లో అమలవుతున్న హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానంపై క్షుణ్ణంగా ప్రజెంట్ చేశారు. సంక్షోభం వచ్చినప్పుడు వేరువేరు ప్రభుత్వ శాఖలు విడివిడిగా కాకుండా ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో ఎలా పనిచేస్తాయన్న విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అరకాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. But she was also once our nominated MPs. Oh. Not only during crisis, right? So you can see here economic, it can also be information, loss of information, and also people leaving, right? So what has happened with the geopolitical tension now? A lot of people have left countries like UAE, for instance. Singaporeans have come back, right? I work in the non-profit sector. I know a lot of, family. కన్న తల్లి లాంటి తెలుగు భాషను కాపాడుకుందామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గంలోనే గంగవరం మండలం సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన జాతీయ సాహిత్య సదస్సు మరియు కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ మాజీ ఉపసభాపతి అవనికట్టి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సాధనం మాత్రమే కాదని అది మన తరతరాల చరిత్రకు వారధిగా ఆయన పేర్కొన్నారు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి మన మాతృభాష కావాలన్నారు. అనంతరం తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న రచయితలు, కవులను ఆయన కొనియాడారు.
110 మందికి చిత్తూరులో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి వాళ్ళు కాళ్ళు చేతులు పెట్టించారు. వాళ్ళంతా కూడా అన్ని స్ఫూర్తిగా వాడుతూ మీకు జాయినింగ్ దాదాపు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు భాష ఏ రకంగా మనం తెలుగు భాషని కాపాడుకోవాలా, భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు లాంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహచరుడే నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ, సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరావు నాయుడు గురించి చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాలని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ, ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీ కూడా మాకు ఎంపీ ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జగన్ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దస్తగిరి హత్య కేసులో కడప వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి హస్తముందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే ఈ హత్య జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూజ్ అండ్ కిల్ ఇదే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా నేటికి ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పు రాలేదన్నారు. నేటికి దౌర్జన్యాలు, అరాచకాలే తమ అజెండా అన్న ధోరణిలో ఉన్నారని మంత్రి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడపలో దస్తగిరి హత్యకు కారణం ఎవరన్నది ప్రజలకు తెలుసన్నారు. గతంలో కడపలో జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ అండతో దస్తగిరితో కలిసి అనేక సెటిల్మెంట్ చేశారన్నారు. దస్తగిరి హత్య అనంతరం అతని ఇంట్లో అనేక డాక్యుమెంట్లు లభించాయని, ఇందులో రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన అనేక డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారన్నారు. దస్తగిరి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో విచారణ జరిపిస్తుందన్నారు. దస్తగిరి హత్యను కూడా వైసీపీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు చేత వెంటనే పదవికి రాజీనామా చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు చేయాలని వైసీపీ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం, వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే,
నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్లు చేస్తూ వస్తే ఎవరైనా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతం అవుతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఈ హత్య జరుగుతానంటే ఏదైతే కడప ఎస్పీ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించేటప్పుడే అక్కడ ఎవరైతే వైసీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రావడంతో అప్పుడు ఆయన కేసు పెట్టడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజుకి కూడా ఎక్కడ వాళ్ళు ఉన్న కుట్రపూరిత కోణాలైతే ఎక్కడ తప్పడం లేదు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతలు వేధింపులు ఒక గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చాయి. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడిలో మానసిక వేధింపులు తాళలేక ఉద్యోగిని కన్నింటి పర్వతం అవుతూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గర్భిణి అని కూడా చూడకుండా తనను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని, తనపై అధికారులు కూడా వారికే ఒత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తాను 8 నెలల గర్భంతో ఉన్నానని, ఈ సమయంలో నన్ను ఇంతగా వేధించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఈ ఉద్యోగమే తన కుటుంబానికి ఏకైక ఆధారమని, ఉన్న ఫలంగా ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆమె వాపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని, తన ఉద్యోగాన్ని కాపాడాలని ఆమె వేడుకున్నారు. విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల ఏపీఎం గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికి బ్రతిమలాడుతూ ఉన్నాను, దయచేసి నా దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న ఫలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్ కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను.
నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. అయితే నేను చేసే ఉద్యోగంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను అని అనిపిస్తే ఖచ్చితంగా నన్ను విధుల్లో నుంచి తప్పించమని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచర్ల మండలం ఏపీఎం గారిది అని తెలియజేస్తున్నాను. నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వైసీపీలో కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకుందా? వర్గ విభేదాలతో పార్టీ శ్రేణులు ఇమడలేకపోతున్నాయా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఎవరు? రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నెట్టుకొస్తుందా అన్న సందేహం పలమనేరు వైసీపీ శ్రేణులు నెలకొంది. చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా పలమనేరుకు గుర్తింపు ఉంది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వెంకగౌడ పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో వెంకగౌడ ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం అనేక మంది పోటీ పడ్డ అనూహ్య పరిణామాల మధ్య పార్టీ చీఫ్ జగన్ ఆదేశాలతో పలమనేరు నియోజకవర్గంలోని వికోట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన శ్రీనివాసుకు జెడ్పీ పీఠం దక్కింది. ఈ నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వెంకగౌడ్ కు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. దీంతో పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పదవి విరమణ పొందిన పలువురు సర్పంచ్లు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో తానే పలమనేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. ఇది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెంకగౌడ్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయ పరిస్థితి నెలకొంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు కార్యకర్తలకు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికలపై ఆశ పెట్టుకున్న పార్టీ నేతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై తెచ్చే నాథుడు ఎవరన్నది ప్రధాన అంశంగా మారింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల ధారణలో ఉన్న గొల్లపూడికి చెందిన బ్రహ్మం అనే దివ్యాంగుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. భిక్షాటన చేసేందుకు బ్రహ్మంపై దాడి చేసినట్లు తెలిసింది. కర్రలతో వాతలు వచ్చేలా బ్రహ్మం వీపుపై కొట్టారు. దాంతో బాధితులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేయడంతో తోటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు. యాభై లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ సీఎం చంద్రబాబు. మచిలీపట్నం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు. రంగంలోకి దిగిన మహిళా కమిషన్ రాయపాటి శైలజ. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయం. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపిన కుప్పం పోలీసులు. సింగపూర్ లో 5వ రోజుకు చేరిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం.
మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత. శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. దస్తగిరి హత్య కేసులో రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపణ. ఓ నిండు గర్భిణి సెల్ఫీ వీడియో హల్చల్. పలమనేరు నియోజకవర్గం తారస్థాయికి చేరుకున్న వైసీపీలో కోల్డ్ వార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మరి కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.